ఇంకా రేవంత్ రెడ్డి చాలా బెటర్. ఈ 2.5 సంవత్సరాల్లో నిజంగా రేవంత్ రెడ్డిని ఒప్పుకోవాలి, రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాల్లో జరిగిన దానిలో ఒక్క పేపర్ కూడా లీక్ కాలేదు. డిఎస్సి ఎగ్జామ్ పెట్టారు, ఇంకా కొన్ని ఎగ్జామ్స్ పెట్టారు. సాధ్యమైనంత త్వరగా రిక్రూట్మెంట్ కంప్లీట్ కావాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. మనం దానికి నిజానికి రేవంత్ రెడ్డి అభినందించాలి. డిఎస్సి రిజల్ట్ తొందరగా ఇచ్చారు, గ్రూప్ 2 రిజల్ట్ తొందరగా ఇచ్చారు. 11-12 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న గ్రూప్ 1 కంప్లీట్ చేశారు. చాలా ఫాస్ట్ గా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేశారు. అందుకు రేవంత్ రెడ్డి మనం అభినందించాల్సింది. రకరకాల పెద్ద పెద్ద శాఖలు ఉన్న తెలంగాణ విద్యాశాఖను ముఖ్యమంత్రిగా నేను నా దగ్గరే పెట్టుకున్నా. ఆనాడు చాలా మంది మీరెందుకు విద్యాశాఖను పెట్టుకున్నారని నన్ను చాలా మంది అడిగింది. నేను ఒకటే సమాధానం చెప్పిన, ఆనాడైనా ఈనాడైనా ఈ తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ప్రభుత్వ తరగతి గదుల్లోనే ఉందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, వందలాది మంది పిల్లలు త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ఎవరు ఫాలో చేయడం, అసమర్థులు పరిపాలన